మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఉత్పాదన వల్ల రోజుకు 1.5 నుంచి 2 టీఎంసీల వరకు నీరు కిందికి వెళ్లిపోతుందని ఎన్ రవిశంకర్ అన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఎన్ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పాదక ఆపాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 103 టీఎంసీల నీరు ఉందని, జలాశయంలో కనీసం 80 టీఎంసీల నీరు నిల్వ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలోని ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపకుండా విద్యుత్ ఉత్పాదనతో కిందికి వదిలేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదనలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఐ కార్యదర్శి రవిశంకర్ హెచ్చరించారు. రిజర్వాయర్లో నుంచి కరెంటు ఉత్పత్తి పేరుతోటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా నీళ్ళన్నింటినీ శ్రీశైలంలో లేకుండా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నేను గత నెలన్నర కిందటనే ఒకసారి దీని మీద మాట్లాడడం జరిగింది. రాయలసీమ నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని కరెంటు ఉత్పత్తిని రెండు రాష్ట్రాలు నిలుపుదల చేయమని చెప్పి మనం అడిగినాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు 250 టీఎంసీల నీళ్లు నాగార్జున సాగర్లో నిల్వ ఉన్నాయి. శ్రీశైలంలో 103 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ 103 టీఎంసీల నుంచి కూడా రోజుకు 1.5 నుంచి 2 టీఎంసీల నీళ్ళని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి నాగార్జున సాగర్లోకి తరలిస్తూ ఉంది. నాగార్జున సాగర్లో ఎక్కువయ్యి ఈరోజు పులిచింతలని కూడా ఫుల్ కెపాసిటీ పెట్టినారు. 45 టీఎంసీల ఫుల్ కెపాసిటీతో ఈరోజు పులిచింతలు ఉంది. అంటే మీకు పులిచింతల ఫుల్ కెపాసిటీతో ఉంది, నాగార్జున సాగర్ ఫుల్ కెపాసిటీతో ఉంది. శ్రీశైలం సగానికి కన్నా తక్కువకు దించి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో చెప్పమని చెప్పి